Hi friends, welcome back to our channel TET and DSC Network. Okay, so తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ బిట్స్ అన్ని కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, సో 6th క్లాస్ సైన్స్కి సంబంధించి మన ఛానల్లో ఇప్పటి వరకు 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేసా, అంటే 7 లెసన్స్ వరకు కంప్లీట్ చేశా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 8th లెసన్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్. ఓకేనా, సో ఫైబర్ అంటే ఏంటిది, ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకి ఏమున్నాయి, న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఏంటి, అన్నీ కూడా మనకి ఈ లెసన్లో కవర్ అవుతాయి. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, సో నేను మీ సపోర్ట్ తోటే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తా. సో ఖచ్చితంగా మీరు కమెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో 8th లెసన్లో ఫైబర్ టు ఫ్యాబ్రిక్. సో ఫైబర్ అంటే ఏంటిది, చిన్నగా హెయిరీ స్ట్రక్చర్స్గా ఉంటుంది ఫైబర్. ఓకేనా, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నార్మల్గా క్లాత్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి, లైక్ సిల్క్, కాటన్, వూల్ ఇట్లా ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్, కార్న్ ఫైబర్ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీలో న్యూ ఇన్నోవేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, ఏంటిది కార్న్ ఫైబర్. సో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఓకేనా, ఆ ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది దాని యొక్క ప్రైజ్, అండ్ అదే విధంగా ఆ ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. లైక్ కొన్నేమో వాషబుల్ ఉంటాయి, కొన్నేమో డ్రై క్లీన్ అనేది కూడా ఉంటుంది, అండ్ కొన్నేమో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి, కొన్నేమో కాస్ట్ అనేది తక్కువ ఉంటాయి. అండ్ అదే విధంగా కొన్ని సీజన్స్లో కొన్ని క్లాత్స్ మాత్రమే యూజ్ చేస్తాం, అండ్ ఇంకో వేరే సీజన్లో కొన్ని క్లాత్స్ మాత్రమే యూజ్ చేస్తాం. నార్మల్గా చూసుకుంటే సమ్మర్లో వచ్చేసి కాటన్ క్లాత్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము, అండ్ వింటర్లో వచ్చేసి మనము వూల్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో క్లాత్స్ వచ్చేసి మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ వెదర్ కండిషన్స్. మన బాడీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లాత్ అనేది యూజ్ చేస్తాం, అండ్ అదే విధంగా అది సింబల్ ఆఫ్ బ్యూటీ అండ్ స్టేటస్కి కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, అండ్ కొన్ని క్లాత్స్ వచ్చేసి థిన్ ఉంటాయి, లైట్ ఉంటాయి, అండ్ అదే విధంగా కొంచెం షైనీగా కనిపిస్తాయి, అండ్ కొన్ని ఏమో బ్రైట్ ఉంటాయి, థిక్గా కూడా ఉంటాయి. ఓకేనా, అండ్ అదే విధంగా మనము ఫ్యాబ్రిక్స్ క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్గా కూడా యూజ్ చేస్తాం. సో మన యొక్క నీడ్ ఇంకా ఫ్యాబ్రిక్ యొక్క నేచర్, ఇవి రెండు కూడా ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసుకోవాలనేది డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్, సో బుక్ బైండింగ్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఏంటిది అని అంటే క్యాలికో ఫ్యాబ్రిక్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తాం, బుక్ బైండింగ్. నార్మల్గా మనకి బైండింగ్ బుక్స్ చూసుకుంటే రెడ్ కలర్ క్లాత్ అనేది ఉంటుంది, అవునా, సో ఆ క్లాత్ వచ్చేసి ఏం ఫ్యాబ్రిక్, క్యాలికో ఫ్యాబ్రిక్. ఓకేనా, సో స్కూల్ బ్యాగ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తాము, బెడ్షీట్స్, పిల్లోస్ అవి కూడా డిఫరెంట్ ఉంటాయి, అండ్ అదే విధంగా మనము క్లాత్స్కే కాకుండా ఫ్లాగ్స్, బ్యానర్స్, కర్టెన్స్ ఇట్లాంటి వాటికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, సో సిల్క్ వచ్చేసి నార్మల్గా సిల్క్ వామ్ నుంచి తీస్తాం, అవునా, సో న్యూ ఇన్నోవేషన్ ఏంటిది అని అంటే సిల్క్ వచ్చేసి స్పైడర్స్ నుంచి కూడా తీస్తున్నారు. ఓకేనా, నార్మల్గా మనకి క్యాజువల్గా ఏంటి సిల్క్ వచ్చేసి సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది, బట్ న్యూ ఇన్నోవేషన్ సిల్క్ అనేది స్పైడర్స్ నుంచి కూడా, స్పైడర్ వెబ్ నుంచి కూడా సిల్క్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, సో న్యాచురల్ ఫైబర్స్ వచ్చేసి మనకి ఏంటి, కాటన్, జ్యూట్, సిల్క్ అండ్ వూల్. ఇక్కడ కాటన్, జ్యూట్ వచ్చేసి ప్లాంట్స్ నుంచి వస్తాయి, అండ్ సిల్క్ ఇంకా వూల్ వచ్చేసి యానిమల్స్ నుంచి వస్తాయి. సో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా అంటే మనకి సిల్క్ ఇంకా వూల్ గురించి చాలా డీటెయిల్గా 7th క్లాస్లో ఉంటుంది, 3rd లెసన్, 7th క్లాస్ 3rd లెసన్లో మనకి సిల్క్ ఇంకా వూల్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో కాటన్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది పాలిస్టర్ కంటే, అండ్ అదే విధంగా కాటన్, కోర్స్ కాటన్ వచ్చేసి ఆ క్లాత్స్ చాలా హెవీగా ఉంటాయి అంట, అండ్ సిల్క్ వచ్చేసి ఇది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ కొంచెం స్లిప్పరీగా అంటే జారే విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వూల్ వచ్చేసి రఫ్గా ఉంటుంది అండ్ అదే విధంగా హెవీగా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ సింథటిక్ ఫైబర్స్ అన్న ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అన్న సేమ్. సో వాటి యొక్క యార్న్ వచ్చేసి వేటితోటి తయారవుతుందంటే పాలిస్టర్, టెరైలిన్, నైలాన్ అండ్ యాక్రిలిక్.
ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫైబర్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ అని చెప్పేసి అంటాం. ఇవి ఏ విధంగా డెవలప్ చేస్తారు అని అంటే కెమికల్ గా డెవలప్ అవుతాయి. ఓకేనా, ఈ యాన్స్ అన్ని కూడా కెమికల్ గా డెవలప్ అవుతాయి. సో ఏన్షియంట్ టైమ్స్ లో లీవ్స్ ఇంకా యానిమల్స్ యొక్క స్కిన్స్ ని కూడా క్లాత్స్ గా యూజ్ చేసేది. అండ్ అదే విధంగా డ్యూరింగ్ ద వార్స్ టైంలో మెటల్ లాంటివి వారియర్స్ క్లాత్స్ గా యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి లెసన్ లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ వచ్చేసి మనము వాటిని బర్న్ చేస్తే పంగంట్ స్మెల్ లాగా ఇస్తాయి. అండ్ అదే విధంగా న్యాచురల్ ఫైబర్స్ వచ్చేసి స్లోగా బర్న్ అవుతాయి అండ్ యాష్ అనేది ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ సో కాటన్ వచ్చేసి కాటన్ ప్లాంట్స్ ఎక్కడ గ్రో అవుతాయి అంటే బ్లాక్ సాయిల్ ఉన్న ప్లేసెస్ లో కాటన్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. సో మన తెలంగాణలో కాటన్ ప్లాంట్స్ గ్రో చేసే డిస్ట్రిక్ట్స్ ఏంటివి అని అంటే ఆదిలాబాద్, నల్గొండ అండ్ వరంగల్. 3 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ స్కాటిష్ కెమిస్ట్ అయిన చార్లెస్ మెకింతోష్ వచ్చేసి ఏం ఇన్వెంట్ చేస్తాడు అంటే వాటర్ ప్రూఫ్ గార్మెంట్ అనేది ఇన్వెంట్ చేస్తారు. ఎవరు? చార్లెస్ మెకింతోష్. ఏ ఇయర్ లో అంటే 1823లో వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వాల్డో ఎల్ సీమన్ ఇతను వచ్చేసి ఏం ఇన్వెంట్ చేస్తాడంటే పాలీవినైల్ క్లోరైడ్ అంటే పీవీసీ అనేది ఇన్వెంట్ చేస్తాడు. వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ ఎవరు ఇన్వెంట్ చేస్తారు? చార్లెస్ మెకింతోష్. ఓకే, నెక్స్ట్ సో సపరేటింగ్ కాటన్ ఫ్రమ్ కాటన్ సీడ్స్ ఏమంటాము అంటే గిన్నింగ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ సో మేకింగ్ యార్న్ ఫ్రమ్ ఫైబర్స్, మనము ఫైబర్స్ నుంచి యార్న్ అనేది తయారు చేస్తాం కదా, దాన్ని ఏమంటాము అంటే స్పిన్నింగ్. ఓకేనా, ఎక్కడ యూజ్ చేస్తారంటే తక్లీ లేదా చక్రాల్లో చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో యార్న్ టు ఫ్యాబ్రిక్, లాస్ట్ గా మనకి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కదా యార్న్ నుంచి, సో ఆ ప్రాసెస్ ని వీవింగ్ అని చెప్పేసి అంటాం. వాటిని మనము లూమ్స్ మీద చేస్తాం. సో మెషిన్స్ తోటి యూజ్ చేస్తే ఆ లూమ్స్ ని మనము పవర్ లూమ్స్ అని చెప్పేసి అంటాము. హ్యాండ్స్ తోటి మనము వీవింగ్ చేస్తే ఆ లూమ్స్ ని హ్యాండ్ లూమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో స్వదేశీ మూమెంట్ లో గాంధీ వచ్చేసి ఏమని ఎంకరేజ్ చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా హోమ్ స్పన్ యాన్ తోటి చేసిన క్లాత్స్ వేసుకోవడానికి అనే విధంగా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ హోమ్ స్పన్ అంటే వచ్చేసి కడీ క్లాత్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో జ్యూట్ వచ్చేసి ఏమంటాము అని అంటే గోల్డెన్ ఫైబర్ అని చెప్పేసి అంటాం. ఇది వచ్చేసి చాలా హార్డ్ గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ అదే విధంగా రఫ్ గా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఓకేనా, సో ఇది వచ్చేసి ఏ విధంగా తయారు చేస్తారంటే స్టెమ్ ఆఫ్ ద జ్యూట్ ప్లాంట్స్ నుంచి జ్యూట్ ఫైబర్ అనేది తయారు చేస్తారు. ఓకేనా, సో దీని యొక్క ప్రాసెస్ అంతా కూడా నేను ఈవీఎస్ 5th క్లాస్ చేసినప్పుడు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేశా. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి డాక్టర్ మియోషి ఒకమాటో వచ్చేసి ఏం ఇన్వెంట్ చేస్తాడంటే ఇతను మైక్రో ఫైబర్ అనేది ఇన్వెంట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో ఫైబర్ వచ్చేసి వేటి నుంచి కూడా తయారు చేస్తున్నారు అని అంటే బ్యాంబో, రెడ్ సోల్ అంటే డెకిన్ హమ్ గోంగూర చెట్టు అని చెప్పేసి అంటాము, హెంప్ అండ్ ఫ్లాక్స్ వీటి నుంచి కూడా ఫైబర్ అనేది తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో మనము ఫ్యాబ్రిక్ అనేది వేవ్ చేయాలంటే యార్న్ని డిఫరెంట్ గా అరేంజ్ చేయాలి. వచ్చేసి మనకి ఫస్ట్ ఒకటేమో యార్న్ వర్టికల్ గా అరేంజ్ చేస్తాం అండ్ ఇంకోటి వచ్చేసి హారిజాంటల్ గా అరేంజ్ చేస్తాం లూమ్స్ పైన. సో వర్టికల్ గా అరేంజ్ చేసే వాటిని ఏమంటాము అని అంటే పొడుగు అంటాం, హారిజాంటల్ గా చేసే వాటిని పేక అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, విఫ్ట్ అండ్ బ్రాప్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ సో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ వచ్చేసి మన స్టేట్ లో ఉన్న ప్లేసెస్ ఏంటివి అని అంటే గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట్ అండ్ పోచంపల్లి. నార్మల్ గా మనకి గద్వాల్ శారీస్ అనేటివి ఉంటాయి, పోచంపల్లి శారీస్ ఉంటాయి, నారాయణపేట్ శారీస్ ఉంటాయి, వెంకటగిరి శారీస్ అనేవి కూడా ఎక్కువగా తెలుసు. కానీ సిరిసిల్ల ఇంకా కొత్తకోట శారీస్ అనేవి మనము తక్కువగా వింటాం. ఓకేనా, సో ఇవి రెండు అనేది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సో వరంగల్ వచ్చేసి దేనికి ఫేమస్ అంటే కార్పెట్ ఇండస్ట్రీకి వరంగల్ అనేది ఫేమస్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో రయాన్ థ్రెడ్స్ అనేది ఏ విధంగా వేస్తారు అని అంటే వుడ్ పల్ప్కి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి మనకి రయాన్ థ్రెడ్ అనేది తయారవుతుంది. అండ్ అదే విధంగా పాలిస్టర్ వచ్చేసి పెట్రోలియం నుంచి తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ సో జ్యూట్ ఎక్కువగా ఎక్కడ గ్రో చేస్తారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జ్యూట్ అనేది గ్రో చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్లేసెస్లో అని అంటే విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఇట్లాంటి ప్లేసెస్లో జ్యూట్ ప్లాంట్స్ అనేది ఎక్కువగా గ్రో చేస్తారు. నెక్స్ట్ సో థ్రెడ్ ఏదైతే సింగిల్ కాటన్ బాండ్ నుంచి వస్తుందో అది ఎన్ని మీటర్స్ లాంగ్ ఉంటుందంటే
500 మీటర్స్ లాంగ్ అనేది ఉంటుంది సింగిల్ కాటన్ బాల్ నుంచి వచ్చే థ్రెడ్. ఓకేనా. నెక్స్ట్ సో పామ్ లీవ్స్ అండ్ పీపాల్ లీవ్స్ వచ్చేసి మనము మ్యాట్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ సో కార్స్ ఫ్యాబ్రిక్ అనేది వేటికి యూజ్ చేస్తారు అని అంటే గన్నీ బ్యాగ్స్ అండ్ అదే విధంగా ఏవైతే బ్యాగ్స్ గ్రోసరీస్ తేవడానికి యూజ్ చేస్తామో అట్లాంటి వాటికి కార్స్ గా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది చెప్తాం, మీరు నోట్ చేసుకోండి. సో న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ కి వాటర్ అబ్జార్బింగ్ నేచర్ అనేది ఉంటుంది, వేర్ యాజ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ కి వాటర్ అబ్జార్బింగ్ నేచర్ అనేది ఉండదు. అండ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి డ్రై అవ్వడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటాయి, అవే ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ మాత్రం త్వరగా డ్రై అయిపోతాయి. అండ్ న్యాచురల్ ఫైబర్స్ మనం ఎప్పుడైతే బర్న్ చేస్తామో అవి స్మెల్ అనేది ఇవ్వవు, అదే ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ మాత్రం మనం ఎప్పుడైతే బర్న్ చేస్తామో స్మెల్ అనేది ఇస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ మాత్రము ఎలాస్టిక్ ప్రాపర్టీ వచ్చేసి కొంచెము తక్కువగా ఉంటుంది, లో ఉంటుంది, వేరేజ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ కి ఎలాస్టిక్ ప్రాపర్టీ వచ్చేసి హైగా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ మాత్రము స్మూత్ గా ఉండవు, కానీ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ మాత్రం స్పెషల్ గా స్మూత్నెస్ కోసమే తయారు చేయడము జరుగుతుంది. ఓకే. ఇవి వచ్చేసి న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ ఉండే కొన్ని క్యారెక్టరిస్టిక్స్. మనకి టెక్స్ట్ బుక్ లో టేబుల్ అనేది మెన్షన్ చేసారు వీటి కోసము, ఒకసారి మీరు ఆ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ సో లెసన్ 9th వచ్చేసి ప్లాంట్స్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్. ప్లాంట్స్ యొక్క పార్ట్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో నార్మల్ గా హ్యూమన్ బీయింగ్స్ కి ఏ విధంగా అయితే బాడీ పార్ట్స్ ఉంటాయో ప్లాంట్స్ కి కూడా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ పాయింట్, రూట్స్ వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ కిందికి ఎంత దూరం అయితే పోతాయో ఆ గ్రౌండ్ కి పైన ఉన్న ట్రీ కూడా అంతే గ్రో అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ సో బనానా ఆయిల్ వచ్చేసి మనకి దేంతో తయారు చేస్తారు, పెట్రోలియం. ఇందాక పాలిస్టర్ కూడా మనకి పెట్రోలియం నుంచే తయారవుతుంది. సో రూట్స్ వచ్చేసి మనకి వేటి కోసం హెల్ప్ చేస్తాయి అని అంటే కింద నుంచి ఫుడ్ అనేది ప్లాంట్స్ కి అబ్జర్వ్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడము, అండ్ అదే విధంగా ఆ ప్లాంట్ అనేది కింద పడకుండా గట్టిగా గ్రౌండ్ ని పట్టుకొని ఉండడం కోసము రూట్స్ అనేవి ఆ ప్లాంట్ కి హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ సో మెయిన్ రూట్ వచ్చేసి ఏమంటాము అని అంటే ట్యాప్ రూట్ అంటాం. నార్మల్ గా ఇది గ్రౌండ్ అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ప్లాంట్ అనేది ఉంది. ఓకే. సో ఇది వచ్చేసి ప్లాంట్, దీనికి ప్లాంట్ కి కింద రూట్స్ అని గ్రౌండ్ కి కిందికే కదా ఇట్లా ఈ విధంగా రూట్స్ అనేటివి వెళ్తాయి. సో ఈ సైడ్ కు ఉంటాయి కదా ఇవన్నీ, వీటిని మనము లాటరల్ రూట్స్ అని చెప్పేసి అంటాం. ఏదైతే ఇలా మిడిల్ లో పెద్దగా ఉంటుందో అది మెయిన్ రూట్ అంటాం, దాని ఇంకొక పేరు ట్యాప్ రూట్ అని కూడా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ సో రూట్లెట్స్ అంటాం, ఈ చిన్న చిన్న ఉండేటియేమో రూట్లెట్స్ అంటాము, అండ్ అదే విధంగా లాటరల్ రూట్స్ అని కూడా అంటాం. ఓకే. నెక్స్ట్ సో ఏవైతే ప్లాంట్స్ వాటి యొక్క బేస్ నుంచే చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ రూట్స్ అనేవి ఎరైజ్ అవుతా ఉంటాయి, అట్లాంటి వాటిని ఏమంటాము అంటే ఫైబరస్ రూట్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో నార్మల్ గా క్రీపర్స్ కి ఎక్కువగా మనము ఇట్లాంటి టైప్ ఆఫ్ రూట్స్ అనేవి చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ సో రా యాపిల్లో ఎంత పర్సెంట్ వాటర్ అనేది ప్రెసెంట్ ఉంటుంది అంటే 84% వాటర్ అనేది రా యాపిల్లో ఉంటుంది. నెక్స్ట్ కుకుంబర్ లో వచ్చేసి 96% ఆఫ్ వాటర్ కెపాసిటీ అనేది ఉంటుంది కుకుంబర్ లో, అందుకని ఎక్కువ మంది సమ్మర్ లో కుకుంబర్ ఇంకా వాటర్ మిలాన్ ఇట్లాంటివి వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అని తీసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ సో రాడిష్, స్వీట్ పొటాటో, క్యారెట్ అండ్ బీట్రూట్ ఇవి వచ్చేసి వాటి యొక్క ఫుడ్ ని రూట్స్ లో స్టోర్ చేసుకుంటాయి, అందుకే ఇవి బల్జ్ అయి ఉంటాయి. సో వీటిని ఏమంటాము అంటే ట్యూబరస్ రూట్స్ అని చెప్పేసి అంటాం. నార్మల్ గా ఇది స్వీట్ పొటాటో గురించి కూడా చాలా వరకు క్వశ్చన్ అనేది అడిగింది. సో ఇక్కడ పొటాటో ఏమో అది స్టెమ్, ఫుడ్ అనేది స్టెమ్ లో స్టోర్ చేసుకుంటుంది, కానీ స్వీట్ పొటాటో వచ్చేసి రూట్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో ఇది వచ్చేసి లీఫ్ అని చెప్పేసి అనుకుందాం. సో లీఫ్ యొక్క పార్ట్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఏదైతే ఈ పార్ట్ అనేది మొత్తం ఉంటుందో ఈ పార్ట్ అంతా కూడా ఏమంటాము, లామినా అని చెప్పేసి అంటాం. సో ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో ఆ లామినాలో ఏమేం పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్
ఇవి ఏమంటాము చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వీటినన్నిటిని కూడా వీన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ మిడిల్లో ఈ విధంగా పొడుగ్గా ఉంది కదా, దాన్ని మిడ్ రిబ్ అని చెప్పేసి అంటాం. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ కి ఏ విధంగా బ్యాక్ బోన్ అయితే అది కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండడానికి సపోర్ట్ గా ఉంటుందో, లీఫ్ కి కూడా ఈ మిడ్ రిబ్ కూడా అదే విధంగా ఫంక్షన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇది వచ్చేసి లీఫ్ కి అవుట్ సైడ్ ఉన్న పార్ట్ వచ్చేసి ఏమంటాం అంటే పెటియోల్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి లీఫ్ యొక్క బేస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, సో లీఫ్ లామినాలో ఏమేమి ఉంటాయి, వీన్స్ ఉంటాయి, మిడ్ రిబ్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో ఫైన్ అరేంజ్మెంట్ ఆఫ్ వీన్లెట్స్, ఇట్లా చిన్న చిన్న వాటికి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది కదా, నార్మల్గా రూట్స్ ఏ విధంగా అయితే చిన్న చిన్నగా ఉంటాయో ఆ విధంగా. సో అట్లా ఫైన్ అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ ని ఏమంటాము అంటే వేనియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో లీఫ్ లామినా ఏమేమి కన్సిస్ట్ అయి ఉంటాయి, మిడ్ రిబ్, వీన్స్ అండ్ వీన్లెట్స్. ఓకే, నెక్స్ట్ సో క్యాషియో వచ్చేసి అది ఫ్రూట్ కాదు, ఇట్ ఈస్ ఏ ఫ్రూట్ స్టాల్. ఇక్కడ స్టాల్ కంటెంట్ నేమో తొడిమే అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ప్లాంట్స్ ఏవైతే ఎక్సిస్ వాటర్ వాటిలో ఉంటాయో అవి స్టొమాటా నుంచి రిలీజ్ చేసి, అండ్ నాట్ ఓన్లీ స్టొమాటా, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ నుంచి కూడా ఎక్సిస్ వాటర్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సో ప్లాంట్స్ అనేది వాళ్ళ యొక్క ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా, ఆ ప్రాసెస్ ని ఏమంటాము అని అంటే ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో వాటర్ అనేది ప్లాంట్స్ నుంచి ఏ విధంగా రిలీజ్ అవుతాయి, వాటర్ వేపర్ ద్వారా రిలీజ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ ని ఏమంటాము అని అంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి అంటాం. ప్లాంట్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ని ట్రాన్స్పిరేషన్, ప్లాంట్స్ ఏవైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో ఆ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో క్రీపింగ్ ప్లాంట్స్ లైక్ గ్రేప్స్, ఇవి వచ్చేసి వీటికి స్పెషల్ టైప్ అనేది ఉంటుంది క్లైంబింగ్ చేయడానికి. అవేంటి అని అంటే హుక్స్ అండ్ టెండ్రిల్స్ ఉంటాయి. సో వీటి యొక్క స్టెమ్ అనేది కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి అవి క్లైంబింగ్ చేయడానికి టెండ్రిల్స్ ఇంకా హుక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పొటాటో, టర్మరిక్, గార్లిక్ అండ్ జింజర్, షుగర్ కేన్, ఇవి వచ్చేసి ఫుడ్ ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి, స్టెమ్ లో స్టోర్ చేసుకుంటాయి. అంటే మనము స్టెమ్ ని తింటాం అన్నట్టు. మనం ఏదైతే ఫుడ్ గా, అది ప్లాంట్స్ ఏవైతే ఫుడ్ గా స్టోర్ చేసుకుంటాయో వాటిని మనము ఫుడ్ గా తీసుకుంటాం. సో వీటిని ఏమంటాము అని అంటే మోడిఫైడ్ స్టెమ్ అని చెప్పేసి అంటాం. ఇందాక స్వీట్ పొటాటో, బీట్రూట్, క్యారెట్, రాడిష్ ఇవి వచ్చేసి రూట్స్ లో స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా, నెక్స్ట్ పొటాటో, టర్మరిక్, గార్లిక్, జింజర్, షుగర్ కేన్ వచ్చేసి స్టెమ్ లో స్టోర్ చేసుకుంటాయి ఫుడ్ ని. సో ఇది మాత్రం డిఫరెన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సో బోన్సాయి వచ్చేసి ఏంటి అంటే డ్వార్ఫ్ ట్రీస్, ఇవి వచ్చేసి లిల్లీపుట్ ట్రీస్ అని కూడా అంటాం. సో ఇది జపానీస్ ఆర్ట్ ఫ్రమ్, అంటే నార్మల్ గా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అండ్ లైక్ గోవా ట్రీ కానీ, మ్యాంగో ట్రీ కానీ, ఇట్లాంటి వాటిని మెయిన్ రూట్, మదర్ రూట్ ని కట్ చేసి చిన్న చిన్న పాట్స్ లో పెంచడం అనేది జరుగుతుంది. వాటిని మనము ఆ ట్రెడిషన్ ని బోన్సాయి ట్రెడిషన్ అని చెప్పేసి పిలుస్తాం. అది వచ్చేసి జపానీస్ ఆర్ట్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ సో వరంగల్ డిస్ట్రిక్ట్ లో కాటేజ్ ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ ఎక్కువగా పిక్చర్స్, ట్రెడిషనల్ ఇంకా మైథాలజికల్ ఫిగర్స్ అన్ని కూడా డ్రైడ్ లీవ్స్ మీద డ్రా చేసి ఉన్నాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఓవరీ, స్టిగ్మా, స్టైల్, యాంథర్, ఇవి 4 వచ్చేసి ఫ్లవర్ యొక్క సెక్షువల్ పార్ట్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి, ఓవరీ, స్టిగ్మా, స్టైల్, యాంథర్. ఓకే, నెక్స్ట్ సో ద స్పైసీనెస్ ఇన్ చిల్లీస్, అది ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏమంటాము అంటే క్యాప్సేసిన్ అని చెప్పేసి పిలుస్తాం. చిల్లీస్ లో స్పైసీనెస్ ఏంటిది, అది క్యాప్సేసిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో ట్యాప్ రూట్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ కి ఎలాంటి టైప్ ఆఫ్ వేనియేషన్ అనేది ఉంటదంటే రెటిక్యులేట్ వేనియేషన్ అనేది ఉంటది. నార్మల్ గా ఇది ప్లాంట్ యొక్క ట్యాప్ రూట్ ఉన్న ప్లాంట్ యొక్క లీఫ్ అని చెప్పేసి అనుకోండి. దీనికి ఇది వచ్చేసి మిడ్రి వేనియేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. చిన్న చిన్నగా వేనియేషన్ అనేది ఉంటుంది, ఒక వెబ్ లాగా వేనియేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటాము అంటే రెటిక్యులేట్ వేనియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఫాబరస్ రూట్స్ ఉన్న ప్లాంట్స్ కి వాటి యొక్క లీవ్స్ కి ఎలాంటి టైప్ ఆఫ్ వేనియేషన్ చూస్తామంటే ప్యారలల్ వేనియేషన్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో మెయిన్ రూట్ ఉన్న, ట్యాప్ రూట్ ఉన్న ప్లాంట్స్ కేమో రెటిక్యులేట్ వేనియేషన్, అది వచ్చేసి వెబ్ లాగా ఉంటుంది. అండ్ ఫాబరస్ రూట్ ఉన్న ప్లాంట్స్ కేమో ప్యారలల్ వేనియేషన్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఫాబరస్ రూట్స్ ఉన్న ప్లాంట్స్ కి మెయిన్ రూట్ అనేది ఉండదు. అండ్ అదే విధంగా ఫ్లవర్ కి పెటల్స్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అవి వచ్చేసి ఇన్సెక్ట్స్ ఇంకా బర్డ్స్ ని అట్రాక్ట్ చేసి దేనికోసము, పాలినేట్ కోసము అట్రాక్ట్ అనేవి చేస్తాయి. ఓకే,
నెక్స్ట్ స్టొమాటో వచ్చేసి నోస్ లాగా యాక్ట్ చేస్తుంది ఒక ప్లాంట్ లో. ఇది వచ్చేసి ప్లాంట్ ఇంకా అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ కోసం యూజ్ చేస్తాయి. స్టొమాటో వచ్చేసి ఇలా ఈ విధంగా బీన్ షేప్డ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి స్టొమాటో మధ్యలో చిన్న చిన్న పోర్స్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనము స్టొమాటల్ పోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే చేంజెస్ అరౌండ్ అస్. ఫస్ట్ పాయింట్, మనము వామ్ మిల్క్ లో చిన్న శాంపుల్ గా కర్డ్ అనేది యాడ్ చేస్తే మొత్తం కూడా ఒక 12 hours కి కర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏ విధంగా అవుతుందంటే ఒక బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. అది ఏంటిదంటే లాక్టోబాసిల్లస్ అని చెప్పేసి అంటాం. మిల్క్ వచ్చేసి ఇక్కడ మిల్క్ నుంచి కర్డ్కి చేంజ్ అయినప్పుడు మిల్క్ యొక్క టేస్ట్ స్వీట్ గా ఉంటుంది, బట్ కర్డ్ యొక్క టేస్ట్ అనేది కొంచెము సోర్ గా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. కర్డ్ వచ్చేసి సెమీ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము వింటర్ లో వచ్చేసి నైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ద సమ్మర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సీజన్స్ వచ్చేసి మనకి ఏ విధంగా వస్తాయి అంటే ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ టిల్టెడ్ యాక్సిస్ ద్వారా మనకి సీజన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ డిసెంబర్లో డేస్ వచ్చేసి షార్ట్గా ఉంటాయి, అండ్ అదే మేలో చూసుకుంటే డేస్ వచ్చేసి లాంగ్గా ఉంటాయి. అంటే ఇక్కడ డిసెంబర్లోనేమో నైట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే డేస్ షార్ట్గా ఉంటాయి కాబట్టి. మేలో వచ్చేసి నైట్స్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు, డేస్ వచ్చేసి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో 20th డిసెంబర్ డైరెక్షన్ ఆఫ్ సన్ రైజ్ ఏ విధంగా ఉంటుందంటే అది లిటిల్ సౌత్ ఆఫ్ ఈస్ట్ గా ఉంటుంది 20th డిసెంబర్లో సన్ రైజ్ యొక్క డైరెక్షన్ తెలంగాణలో. నెక్స్ట్ 15th మేలో సన్ రైజ్ అనేది ఈస్ట్ కి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ డిసెంబర్లో షాడో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అదే మేలో వచ్చేసి షాడో కొంచెము రైట్ సైడ్ అనేది వస్తుంది. అంటే దీని ద్వారా మనము ఏమని చెప్పొచ్చు అంటే సన్ రైజ్ అనేది ఎగ్జాక్ట్గా ఈస్ట్ మీద అవ్వదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ డైజెషన్ అనేది కెమికల్ ఇంకా మెకానికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ స్మాలర్ కాంపోనెంట్స్. ఓకేనా, డైజెషన్ అనేది ఏంటి, మెకానికల్ ఇంకా కెమికల్ బ్రేక్ డౌన్స్ ఆఫ్ ఫుడ్ ఇంటూ స్మాలర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ యూజ్డ్ రన్నింగ్ వాటర్ ని మనం ఒక ఎనర్జీగా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేసాము అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే డైరీ ప్రోడక్ట్ కర్డ్ ఉందో అది దీంతో తయారవుతుంది అంటే రెనిట్. ఇది ప్రాసెస్ ఏమంటాం అంటే కోయాగులేటింగ్ ప్రాసెస్ లేదా కర్డ్లింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ కోల్, ఆయిల్, గ్యాస్ ఇవి వచ్చేసి ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే కొన్ని ఇయర్స్ ఎగో ఆర్గానిక్ రిమైన్స్ అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ అవి డెడ్ అయిపోయి కింద ఎర్త్లో డికంపోజ్ అయ్యి మనకి కోల్, ఆయిల్, గ్యాసెస్ అనేవి వస్తాయి. వాటిని మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ కామన్ ఫిజికల్ చేంజెస్ అక్కర్ వెన్ మ్యాటర్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అనదర్. ఏదైతే మ్యాటర్ ఉందో అది ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి చేంజ్ అయినప్పుడు కామన్గా ఫిజికల్ చేంజెస్ అనేది వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఎనర్జీ ఫ్యూయల్స్లో స్టోర్ చేసుకొని ఉంటుందో అది మెకానికల్ వర్క్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఏ విధంగా కంట్రోల్డ్ మేనర్గా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్లో మనము చూసుకుంటే మనకి కొన్ని చేంజెస్ అనేది ఇచ్చింది. ఆ చేంజెస్ అనేవి టెంపరరీ అండ్ మ్యాన్ మేడ్ ఏంటి, న్యాచురల్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా, చేంజ్ ఫ్రమ్ మిల్క్ టు కర్డ్ ఇది వచ్చేసి న్యాచురల్గా అవుతుంది. అండ్ ఆల్సో మ్యాన్ మేడ్ అంటే మనము కర్డ్ మిల్క్లో వేస్తేనే అవుతుంది. అండ్ మ్యాన్ మేడ్ అది మనము కర్డ్ నుంచి మిల్క్కి మారడానికి మనం ఏం చేస్తలేము, దానంతటా అదే అవుతుంది. అవునా, అండ్ వచ్చేసి ఇది చేంజ్ వచ్చేసి పర్మనెంట్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ ఏ టెంపరరీ చేంజ్. అండ్ ఇందులో ఏమేమి చేంజెస్ అవుతాయి అని అంటే స్టేట్ అనేది చేంజ్ అవుతుంది, షేప్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ చేంజెస్ ఇన్ సీజన్స్. ఇది వచ్చేసి టోటల్గా న్యాచురల్, ఇందులో మ్యాన్ మేడ్ అనేది ఏమి కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపరరీ చేంజ్, అంటే మనకు ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి, అంటే టెంపరరీ చేంజ్. ఇది వచ్చేసి పర్మనెంట్ చేంజ్ కాదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది వచ్చేసి చేంజ్ ఇన్ ద స్టేట్లోనే చేంజ్ అవుతాయి కానీ షేప్లో చేంజ్ కావు అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ఐస్ ఇంటూ
వాటర్ అండ్ వాటర్ ఇంటూ ఐస్. ఇది వచ్చేసి న్యాచురల్ చేంజ్ అవుతుంది అండ్ అదే విధంగా మ్యాన్ మేడ్ చేంజ్ కూడా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇది టెంపరరీ చేంజ్. మనము ఐస్ నుంచి వాటర్కి చేంజ్ చేయొచ్చు అండ్ వాటర్ని ఐస్గా కూడా చేయొచ్చు. సో ఇది వచ్చేసి పర్మనెంట్ చేంజ్ ఉండదు. అండ్ అదే విధంగా స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ లిక్విడ్, ఐస్ వచ్చేసి సాలిడ్, వాటర్ వచ్చేసి లిక్విడ్, అంటే స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ షేప్ ఆల్సో చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇది వచ్చేసి న్యాచురల్ ప్రాసెస్. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్ అనేది జరగదు అండ్ ఆల్సో నాట్ ఏ టెంపరరీ, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్. ఇది వచ్చేసి చేంజ్ ఇన్ ద స్టేట్లో కొంచెము ఏదైనా ఐటమ్, మెటల్ ఐటమ్ ఐరన్ రస్టింగ్ అయ్యి ఉన్నదనుకోని అది కొంచెము స్టేట్లో కూడా చేంజ్ అవుతుంది అండ్ షేప్ కూడా కొంచెము చేంజ్ అవ్వడం మనము అబ్జర్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ చేంజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మ్యాన్ మేడ్ చేంజ్. అంటే మనము వాటరింగ్ అనేది అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తేనే ప్లాంట్స్లో గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అండ్ అదే విధంగా కొన్ని ప్లాంట్స్ నార్మల్గా వదిలేసినా కూడా గ్రో అవుతాయి, అంటే న్యాచురల్గా కూడా గ్రో అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపరరీ చేంజ్ కాదు, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చేంజ్ ఇన్ ద స్టేట్ అండ్ షేప్. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ సారీ రైస్ టు కుక్డ్ రైస్, రైస్ నుంచి కుక్డ్ రైస్కి. ఇది వచ్చేసి న్యాచురల్గా అవుతుంది. మనము జస్ట్ స్టవ్ మీద పెడితే అదంతా కూడా న్యాచురల్గా జరిగిపోతుంది. అండ్ ఆల్సో మ్యాన్ మేడ్, ఇక్కడ మ్యాన్ అనేది ఇన్వాల్వ్ అవుతాడు. ఓకేనా. సో ఇది వచ్చేసి నాట్ ఏ టెంపరరీ, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్. ఇది స్టేట్లో చేంజ్ అవుతుంది, షేప్లో కూడా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ వచ్చేసి మెల్ట్ అవ్వడము న్యాచురల్గా కూడా జరుగుతుంది అండ్ మ్యాన్ మేడ్ కూడా చేస్తాం. ఇది వచ్చేసి టెంపరరీ చేంజ్ అని చెప్పొచ్చు, పర్మనెంట్ చేంజ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇది స్టేట్లో చేంజ్ అవుతుంది, షేప్లో కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఐస్ క్రీమ్ మెల్ట్ అవుతుందో అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా అది ఉన్న షేప్లో నుంచి వేరే షేప్కి కూడా వస్తుంది. నెక్స్ట్ ఎగ్ టు బాయిల్డ్ ఎగ్. సో ఇది వచ్చేసి న్యాచురల్ అండ్ ఆల్సో మ్యాన్ మేడ్. ఇది వచ్చేసి టెంపరరీ కాదు, ఇది పర్మనెంట్ చేంజ్ అండ్ స్టేట్లో చేంజ్ ఉంటుంది, షేప్లో కూడా చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి న్యాచురల్ అండ్ వచ్చేసి మ్యాన్ మేడ్. ఇది వచ్చేసి టెంపరరీ చేంజ్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ చేంజ్ అండ్ ఇది వచ్చేసి స్టేట్లో చేంజ్ అవుతుంది, అంటే ఆన్ అవుతుంది తర్వాత ఆఫ్ అవుతుంది, అది దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వచ్చేసి షేప్ అనేది చేంజ్ కాదు. ఓకేనా. లీవ్స్ ఇన్ సారీ చేంజ్ ఇన్ లీవ్స్ ఆఫ్ టచ్ మీ నాట్. ఓకే, సో ఇది వచ్చేసి న్యాచురల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాన్ మేడ్ అండ్ వచ్చేసి ఇది టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్. దీని యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది, షేప్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి వచ్చేసి కొన్ని చేంజెస్ మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను వీటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను నెక్స్ట్ లెసన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.